కేరళం విషయానికి వస్తే కేరళంలో 140 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 71 స్థానాల మెజారిటీ ఉండాలి. ఏప్రిల్ 9న జరిగిన పోలింగ్లో 79.63% ఓటింగ్ నమోదైంది. ఈసారి వామపక్షాల నేతృత్వంలోని ఎల్డీఎఫ్, కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ హోరాహోరీగా తలపడ్డాయి. అధికార ఎల్డీఎఫ్ పై యూడీఎఫ్ స్వల్ప మెజారిటీతో గెలిచే అవకాశం ఉన్నట్టు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. కేరళలో తమ బలం పెరిగిందని, 2 అంకెల్లో సీట్లు గెలుచుకోవడం ఖాయమని ఎన్డీఏ విశ్వాసంతో ఉంది. కేరళలో 43 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 15,000 మందికి పైగా భద్రతా సిబ్బంది, ఎన్నికల అధికారులు కౌంటింగ్ విధుల్లో భాగస్వాములవుతున్నారు. ఒక బూత్లో నమోదైన ఓట్ల సంఖ్యకు, ఈవీఎంలో నిక్షిప్తమై ఉన్న ఓట్ల సంఖ్యకు మధ్య వ్యత్యాసాలు ఉన్న సందర్భంలో వీవీప్యాట్ స్లిప్లను కూడా లెక్కిస్తామని ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. రైట్, కేరళలో ఎన్నికల ఫలితాలకు సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీ, దక్షిణాదిలో ఎర్రకోటగా పేరొందిన కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై జాతీయ స్థాయిలో అందరి దృష్టి నెలకొందని కూడా చెప్పాలి. వరుసగా 3వ అధికారం చేపట్టి రికార్డు సృష్టించాలని ఎల్డీఎఫ్ భావిస్తుండగా 2024 లోక్సభ ఎన్నికలు, ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు, ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో ఆత్మవిశ్వాసంతో ఉన్న యూడీఎఫ్ సీఎం పీఠంపై గురిపెట్టిందని కూడా చెప్పాలి. మరోవైపు కామ్రేడ్ల కోటలో ఉనికి చాటుకోవాలని ఎన్డీఏ ఉవ్విళ్లూరుతుంది. 3 కూటములకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన ఈ ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ అధికారం చేపడుతుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాల మధ్య కేరళ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైందని కూడా చెప్పాలి. 140 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 9న పోలింగ్ జరిగింది. మొత్తం 2,71,00,000 మందికి పైగా ఓటర్లు ఉండగా 79.70% మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని కూడా చెప్పాలి. 883 మంది అభ్యర్థులు భవితవ్యం ఈ రోజు ఉదయం 8 గంటలకు మొదలయ్యి ఓట్ల లెక్కింపుతో తేలనుందని కూడా మనం చెప్పాలి. ఎన్నికల సంఘం 43 ప్రాంతాల్లో 140 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. 140 మంది రిటర్నింగ్ అధికారులు, 1,340 మంది అదనపు రిటర్నింగ్ అధికారులు, 4,000కు పైగా మైక్రో అబ్జర్వర్లతో సహా 15,464 మంది సిబ్బంది కౌంటింగ్ విధుల్లో పాల్గొంటారని కూడా చెప్పాలి. ఎన్నికల అధికారుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్లను తెరిచి ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. కేరళలోని మొత్తం ఓట్లలో అవి 1.36% ఉన్నాయని కూడా చెప్పాలి. అనంతరం ఈవీఎంలోని ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని చెప్పాలి. ఒక్కో రౌండ్ లో గరిష్టంగా 14 పోలింగ్ కేంద్రాల ఓట్లను లెక్కిస్తామని చెప్పాలి. మధ్యాహ్నం కల్లా ఫలితాలపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉందని కూడా చెప్పాలి. ఈ ఎన్నికల అధికార వామపక్ష కూటమి ఎల్డీఎఫ్, కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ కు చావోరేవో అన్నట్లుగా మారాయని కూడా చెప్పాలి. 2016 నుంచి అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ కూటమి ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుందని కూడా చెప్పాలి. 2024 లోక్సభ ఎన్నికల్లో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలతో యూడీఎఫ్ లో ఆత్మవిశ్వాసం కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో అప్పుడే సీఎం అభ్యర్థి ఎవరనే అంశంపై అంతర్గత చర్చలు మొదలైనట్లు కూడా తెలుస్తోంది. 2021లో కేవలం 41 సీట్లకే పరిమితమైన యూడీఎఫ్ ఈసారి మెరుగైన ప్రదర్శనతో 80 నుంచి 90 సీట్లు సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. యూడీఎఫ్ అధికారంలోకి వస్తే సీఎం ఎవరనే దానిపై నిర్ణయాన్ని కాంగ్రెస్ కి వదిలేస్తున్నట్లు కూటమి అంగీకరించిందని ఆ పార్టీ ఇన్ఛార్జ్ తెలిపినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. మరోవైపు అధికార ఎల్డీఎఫ్ వరుసగా 3వ అధికారం చేపట్టి చరిత్ర సృష్టించాలని తాతాలాడుతోంది. 2021లో 99 సీట్లు సాధించిన వామపక్ష కూటమి ఈసారి ఆ స్థాయిలో కాకపోయినా బోటాబోటీ మెజార్టీతో ఉన్నైనా సరే అధికారం నిలుపుకుంటామని ధీమాతో ఉందని కూడా మనం చెప్పాలి. ఈ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ ఓడిపోతే 1960ల తర్వాత దేశంలోని వామపక్షాలు ఒక్క రాష్ట్రంలో కూడా అధికారంలో లేకుండా పోతాయి. జాతీయ స్థాయిలో ఆ పార్టీకి ఈ ఫలితాలు కోలుకోలేని దెబ్బగా మారే ప్రమాదం ఉందని కూడా చెప్తున్నారు. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో సిపిఐ నేత ముఖ్యమంత్రి పినరాయి విజయన్ తన సోషల్ మీడియా బయోను మార్చారు. పొలిట్ బ్యూరో మెంబర్ సిపిఐ అని రాసుకొచ్చారు. దాంతో పాటుగా మరోవైపు బీజేపీ నేతృత్వంలోని
ఎన్డీఏ కేరళలో ఉనికిని చాటుకోవాలని తీవ్రంగా శ్రమించింది. 2021 ఎన్నికల్లో కనీసం ఖాతా తెరవలేకపోయిన బీజేపీ ఈసారి ఎలాగైనా కొన్ని సీట్లైనా గెలవడంతో పాటు 20% ఓటు బ్యాంకును సాధించాలనే లక్ష్యంగా పెట్టుకుంది. 2021లో 12.51% ఉన్న కమలం పార్టీ ఓటు బ్యాంక్ 2024 లోక్సభ ఎన్నికల నాటికి 19.23% పెరిగిందని చెప్పాలి. అయితే 2025 స్థానిక సంస్థల ఎన్నికల్లో అది 15% పడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఈసారి 2020 పార్టీతో ఏదైతే పొట్టు పెట్టుకోవడంతో పాటు తిరువనంతపురం కార్పొరేషన్ ను కైవసం చేసుకోవడం కమలదళానికి అదనపు బలాన్ని ఇస్తుందని కూడా చెప్పాలి. ముఖ్యంగా సెంట్రల్ కేరళలో క్రైస్తవ అభ్యర్థులను బరిలోకి దించినటువంటి ఎన్డీఏ వారి ఓట్లపై ప్రయాసాలు పెట్టుకుందని కూడా చెప్పాలి. ఎన్నికల ప్రచారంలో ప్రధాన అంశంగా మారినటువంటి FCRA సవరణ బిల్లు ప్రభావం ఎన్నికల ఫలితాలపై చూపే అవకాశం ఉందని కూడా రాజకీయ విశ్లేషకులు అంచనా వేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. అయితే ఈ రోజు ఓట్ల లెక్కింపు ఉండబోతున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల సంఘం కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశామని చెప్పాలి. రాష్ట్ర పోలీసులతో పాటు 25 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలను మోహరించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఫలితాల తర్వాత అయితే కేరళం రాజకీయం ఇప్పుడు దాకా మనం చూసుకుంటే అయితే యూడీఎఫ్ లేదంటే LDF ఈ రెండే ఇప్పటి వరకు అధికారం పంచుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూసాం. భారతీయ జనతా పార్టీకి ఎక్కడా స్కోప్ ఉండేది కాదు. కాకపోతే ఇప్పుడు 2 అంకెల స్థానాలు గెలుచుకోవచ్చు అని ఇటు ఎగ్జిట్ పోల్స్ చెప్పడం, భారతీయ జనతా పార్టీ కూడా ఆశాభావం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మీరు ఇందాక ప్రస్తావించినట్టే ఒకవేళ కమ్యూనిస్టులు కనుక అధికారం కోల్పోతే దేశంలో ఎక్కడా కూడా అధికారం ఉండరు. కమ్యూనిస్టులు ఎక్కడైతే లేరో ఆ స్పేస్లోకి భారతీయ జనతా పార్టీ వస్తుంది అనేటటువంటి అంచనాలు కూడా ఎక్కువగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎంతవరకు భారతీయ జనతా పార్టీకి భవిష్యత్తులో ఫ్యూచర్ ఉంటుంది అనుకోవాలి, అలాగే కమ్యూనిస్టుల పరిస్థితి ఏంటనుకోవాలి? ఖచ్చితంగా మనం చూస్తాం ఈసారి ఎన్నికలను కూడా అన్ని పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. జాతీయ పార్టీలు అటు ఏదైతే బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూటమిగా ఏర్పడినటువంటి విషయం మనకు తెలిసిందే. యూడీఎఫ్ ప్రధానంగా అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి కూడా ముఖ్యమంత్రులు స్వయాన వచ్చి ప్రచారం నిర్వహించినటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. అటు మరోపక్క బీజేపీ పార్టీ కనీసం 20% మేర పైన ఓట్ల శాతాన్ని సాధించాలనేది కూడా బీజేపీ పార్టీ లక్ష్యంగా పెట్టుకున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. మరోపక్క సిపిఐ సంబంధించి చూస్తే మాత్రం LDF కూటమి ఖచ్చితంగా ఈసారి ఎగ్జిట్ పోల్స్ లో మాత్రం కొంత నిరాశజనకంగా వచ్చినటువంటి సందర్భం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. మొత్తం మీద చూడాలి, మరొక గంటలో ఎన్నికల ఫలితాలు విడుదల కాబోతున్నటువంటి నేపథ్యంలో ట్రెండ్స్ కూడా మనకు ఒక 2 గంటలు అర్థమైపోయే అవకాశం కూడా ఉంటుంది. యూడీఎఫ్ మాత్రం కొంత హోప్ తోటి ఉంది. ఖచ్చితంగా యూడీఎఫ్ కూటమి అక్కడ వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా అంచనా వేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ అస్సాంలో విజయం పట్ల అధికార బీజేపీ ధీమాగా ఉంది. ఎగ్జిట్ పోల్స్ సైతం ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. 126 అసెంబ్లీ స్థానాలు ఉన్న అస్సాంలో అధికారంలోకి రావాలనుకునే పార్టీలకు 64 అసెంబ్లీ స్థానాల్లో మెజారిటీ ఉండాలి. అస్సాంలో 85.96% ఓటింగ్ నమోదైంది. 35 జిల్లాల్లో మొత్తం 40 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా పూర్తయ్యేలా అన్ని ఏర్పాట్లు చేశారు. అస్సాంలో జరిగే కౌంటింగ్ కేంద్రాల వద్ద 25 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు దళాలను రంగంలోకి దించారు. అధికారంలో ఉన్న జాతీయ ప్రజాస్వామ్య కూటమిలో బీజేపీతో పాటు అస్సాం గణ పరిషత్, బోడో పీపుల్స్ ఫ్రంట్ ఉన్నాయి. ఇక కాంగ్రెస్ కూటమిలో రాయ్జోర్దళ్, ఏజేపీ, సిపిఎం, సిపిఐ, ఏపీహెచ్ఎల్సీ తదితర పార్టీలు అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి.
ఇక అస్సాంలో ఓట్ల లెక్కింపుకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వేణుగోపాల్ అందిస్తారు. వేణు. ఈశాన్య రాష్ట్రం అస్సాం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరి కాసేపట్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇక్కడ 126 నియోజకవర్గాల్లో 722 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఇక అధికార బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఈసారి హ్యాట్రిక్ విజయం సాధిస్తుందా అనేటువంటి ఆసక్తి కూడా ఉంది. ఇక లేదా గౌరవ్ గగోయ్ సారథ్యంలో కాంగ్రెస్ అనుసరితులు పుంజుకుంటుందా అనేటువంటి చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ అస్సాంలో 35 జిల్లాల్లోని 40 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం 126 స్థానాల్లో తలపనున్న 722 మంది అభ్యర్థులు ఇందులో బరిలో దిగినటువంటి పరిస్థితి. ఈసారి బరిలో 59 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. ఇక వారు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఏప్రిల్ 9న జరిగిన పోలింగ్ లో దాదాపు 86% మేర ఓటింగ్ నమోదు కావడం ఇటు అధికార పక్షంలోనూ ఇటు విపక్షంలోనూ ఉత్కంఠను రెట్టింపు చేస్తుంది. ఇక ముఖ్యంగా నగావ్, కోకాజర్, తిన్సుకియా, జోర్ఘాట్ వంటి ప్రాంతాల్లో ఫలితాల సరళిపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఇక అధికారులు కూడా ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేందుకు ఎన్నికల కమిషన్ ఇప్పటికే 25 కంపెనీల సిఐఎస్ఎఫ్ బలగాలతో పాటు 93 కంపెనీల రాష్ట్ర సాయుధ పోలీసు లను కౌంటింగ్ కేంద్రాలతో మోహరించారు. ఇక అదనంగా 85 అసాల్ట్ గ్రూపులను కూడా రంగంలోకి దింపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్ట్రాంగ్ రూమ్ల నుంచి ఈవీఎంలను కౌంటింగ్ టేబుల్ వద్దకు తరలించేందుకు సిబ్బందిని కూడా ప్రత్యేకంగా నియమించడం జరిగింది. ఇక ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ తన పట్టును నిలుపుకుంటారా లేక కాంగ్రెస్ అమలు పొదిలో వస్త్రంగా మారిన గౌరవ్ గొగోయ్ విజయం సాధిస్తారా అన్నది ఇక మరి కాసేపట్లోనే తేలిపోనుంది. ఇక వీరితో పాటు అసెంబ్లీ స్పీకర్ బిశ్వజిత్ దైమరి, ప్రతిపక్ష నేత దేవభద్ర సైక్య వంటి హేమహేమీల రాజకీయ భవిష్యత్తు కూడా ఈ రోజు రానున్నటువంటి ఫలితాల్లో తేలనుంది. ఇక అస్సాం అశాశ్వత రాజకీయం, సంక్షేమ పథకాల అమలు, ప్రాంతీయ ఆకాంక్షలే ఈ ఎన్నికల ప్రధాన అస్త్రాలుగా మారినటువంటి పరిస్థితి. ఇక ఫలితాలపై స్వతంత్ర అభ్యర్థుల ప్రభావం, బీజేపీ తన మిత్రపక్షాలైన అస్సాం గణ పరిషత్, బోడో పీపుల్స్ ఫ్రంట్ తో కలిసి 64 స్థానాల మార్కును దాటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమాతో ఉంది. మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష కూటమి కూడా ఈసారి మార్పు ఖాయమని చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ కూడా కొన్ని స్థానాల్లో గట్టి పోటీనిచ్చాయి. 258 మంది స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరి ఎవరి ఓట్లను చీల్స్తారు, ఫలితాలను ఎంత మేర ప్రభావితం చేసే అవకాశం ఉందనేది ఇక మరి కాసేపట్లో తేలనుంది. ఇక ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో ఈ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇక మధ్యాహ్నానికి ఒక స్పష్టమైన అంచనా వచ్చే అవకాశం కూడా ఉంది. అయితే అస్సాంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ వరుసగా 3వ అధికారం నిలబెట్టుకుంటుందని చెప్పి ఇప్పటికే మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ కూడా వెల్లడించినటువంటి పరిస్థితి. ఇక ఎన్డీఏకు 88 నుంచి 100 స్థానాలు వస్తాయని యాక్సిస్ ఇండియా అంచనా వేసింది. ఇక కాంగ్రెస్ కు 24 నుంచి 36, ఇతరులకు 3 స్థానాలు వచ్చే అవకాశం ఉందని కూడా ఈ సర్వే తేల్చింది. ఇక ఎన్డీఏ మరోసారి విజయం సాధిస్తుందని చెప్పి కూడా టుడేస్ చాణక్య పేర్కొంది. 93 నుంచి 102 స్థానాల్లో ఎన్డీఏ గెలిచే అవకాశం ఉందని కూడా పేర్కొంది. ఇక కాంగ్రెస్ కూటమికి 14 నుంచి 23 సీట్లు రావచ్చని కూడా ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలు అయితే వెల్లడించినటువంటి పరిస్థితి. అయితే దాదాపుగా ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా మరోసారి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అక్కడ అధికారంలోకి రావచ్చని చెప్పినటువంటి పరిస్థితి కదా. ఎంతవరకు ఈ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ అయ్యేటటువంటి అవకాశం ఉంది? కాంగ్రెస్ కూడా చాలా టఫ్ ఫైట్ ఇచ్చి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నించినట్టుగానే కనిపించిన పరిస్థితి కదా. అయితే ముఖ్యంగా ఎగ్జిట్ పోల్స్ అనేటిది ఒక అంచనా వరకు మాత్రమే. అయితే ఇక్కడ 3వ అధికారంలోకి వచ్చేందుకు మేము ఇప్పటికే ఏదైతే గతంలో పరిపాలించిన పరిపాలనను ప్రజలు ప్రామాణికంగా తీసుకున్నారని చెప్పి ఇటు ఎన్డీఏ కూటమి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇందుకు సంబంధించి మేము కూడా ఏదైతే గత 2 సార్లు కూడా ప్రభుత్వం ఇప్పటికే బీజేపీ పరిపాలిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా మేము అధికారంలోకి వస్తాం, 2 సార్లు ఇక్కడ మేము ప్రభుత్వం ఏదైతే పరిపాలించిందో ఆ పరిపాలనపై ప్రజల్లో కాస్త సుముఖంగా లేరు, అందుకే మేము అధికారంలోకి వస్తామని చెప్పి ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ అయితే ఇందుకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఒక అంచనా మాత్రమే. ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపారు అనేది మాత్రం ఇక ఓటింగ్ లో ఏదైతే అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితుల ప్రభావం, అలాగే అక్కడ పోటీలో నిలిచినటువంటి అభ్యర్థుల ప్రభావం కూడా చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. అయితే మరోవైపు ఇటు ఈ పోటీలో ప్రధానంగా మిత్రపక్షాలుగా పోటీ చేసినటువంటి వారి ప్రభావం కూడా ఎన్నికల్లో ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఇందుకు సంబంధించి ఇక 8 గంటలకు
ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది కాబట్టి ఇక మరి కాసేపట్లోనే పోస్టల్ బ్యాలెట్లు ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఒక 2 గంటల్లో ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయనేది కూడా ఒక స్పష్టంగా మనకు తెలియబోతుంది. అయితే ఎగ్జిట్ పోల్ మాత్రం ఒక అంచనా మాత్రం. రైట్, ఓకే, థ్యాంక్ యూ.